హాయ్ ఆల్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, లైక్ మేము షుగర్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందా? సో అందుకని మేము ఖచ్చితంగా షుగర్స్ అనేది ఆపేయాలి మేము తినే ఆహారంలో. అలాగే నార్మల్ ఇండివిజువల్స్ అడుగుతుంటారు ఇవన్నీ ప్రశ్నలు. సో వీటి గురించి తెలుసుకుందాము, ఎంతవరకు నిజం ఉందో. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, DM ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో షుగర్ వల్ల క్యాన్సర్ అనేది పెరగడం కానీ వేరే చోటికి వెళ్ళడం కానీ, సో ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాము. సో షుగర్ అనేది మన తినే ఆహారం తర్వాత గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఇది అయ్యాక మన నార్మల్ కణాలతో పాటు క్యాన్సర్ కణాలు కూడా తీసుకుంటాయి. సో దీనివల్ల ఖచ్చితంగా అవి పెరుగుతుందని ఎలాంటి స్టడీస్లో కానీ ఎలాంటి వాటిల్లో ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనం షుగర్ తీసుకోకపోతే అవి మిగతా లైక్ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ అనేది తీసుకోవచ్చు క్యాన్సర్ కణాలు. సో మీరు ఖచ్చితంగా అన్ని లైక్ షుగర్ తీసుకోకపోవడం, అన్ని కట్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది తగ్గించడం కానీ రాకుండా ఉండడం అనేది అపోహ మాత్రమే. హెల్దీ డైట్ లైక్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఆహారం అనేది లైక్ మంచి ఫ్రూట్స్ కానీ మంచి వెజిటేబుల్స్, ఏవైతే మనకి షుగర్ కంటెనింగ్ లిక్విడ్స్ ఉన్నాయో లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఏవో ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేయడం వల్ల హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉంటుంది. క్యాన్సర్ కణాలు అనేది అవి గ్లూకోజ్ అనేది నార్మల్ కణాల కన్నా ఎక్కువ తీసుకుంటాయి. కానీ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ సప్లై అలా పెరగడం కానీ వేరే చోట వెళ్ళడం కానీ అలాంటివి ఉండదు. హై బ్లడ్ షుగర్స్ వల్ల మన క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతుందని అడుగుతుంటారు. సో హై బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు మన బరువు అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒబెసిటీ అంటారు. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల డయాబెటీస్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటి వల్ల కొంతవరకు రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ న్యాచురల్ ఫ్రూట్స్ ఉంటాయి, అందులో షుగర్స్ ఉంటాయి, అవి మీరు రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆపేసినప్పుడు మీకు న్యూట్రియన్స్ కానీ వైటమిన్స్ కానీ మినరల్స్ అవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ అప్పుడు మనకి డైట్ అనేది బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవడంలో కానీ ట్రీట్మెంట్ మనకి సర్జరీ యొక్క పోస్ట్ ఆప్ స్టేటస్ కానీ ఇంప్రూవ్ అవ్వడం కానీ మంచి డైట్ అనేది ఇంప్రూవ్మెంట్. సో అందుకని మీరు లైక్ షుగర్ కంప్లీట్ కట్ చేయడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు. నార్మల్ క్వాంటిటీలో మీరు కన్సూమ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.